దేశంలో ఒక విధమైన పరిస్థితి ఉంటే మన రాష్ట్రంలో ఇంకో విధమైన పరిస్థితి ఉన్నది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి ఇప్పుడు కూడా వ్యాక్సిన్ తీసుకోవడం ఇంతవరకు చెప్పలేదు అనుకుంటా. ఆయన తీసుకోవడం లేదు కానీ ఇంతవరకు చెప్పలేదు అనుకుంటా. ఆయన కూడా తీసుకోమని చెప్పడు, తీసుకున్నా అని చెప్పడు, తీసుకోవాలన్నా వద్దా చెప్పడు, తీసుకుంటే మంచిదా కాదా చెప్పడు. అప్పుడప్పుడు నేను ఉన్నాను బయటకు వస్తాడు, ఒక్కసారి వేడు మొదటి వేవప్పుడు అడ్రస్ లాపత్త లేకుండా ఫామ్ హౌస్ అవ్వన్నాడు. సెకండ్ అప్పుడు భారతీయ జనతా పార్టీకి ఒత్తిడిలోనే ఇవాళ ప్రజలు తిరగబడుతున్నది. అక్కడ వేండు ఒక గాంధీ హాస్పిటల్కి వేండు, పోయే ముందు అంతా శానిటైజ్ చేసుకున్నాడు. పోయినట్లాగా ఇద్దరు కలిసి వచ్చిండు. మళ్ళీ 7 సంవత్సరాల పబ్లిసిటీ పొందిండే అయిపోయి. మళ్ళీ ఏం జరిగింది ఏంటో ఇంతవరకు లాపత్త లేకుండా మళ్ళీ పోయి నేను ఉన్నటువంటి బాబు క్యాబినెట్ మీటింగ్ పెట్టిన బాగా ఇంత చర్చించినంటే తెలంగాణ కథం అయిపోయిగా మళ్ళీ తెలంగాణ 10 సంవత్సరాల దాకా అభివృద్ధి అన్ని సమస్యలు పరిష్కరించబడడం నేను క్యాబినెట్ మీటింగ్ పెట్టారు, టైం పాస్ మీటింగ్ పెట్టారు. 3 గంటలు 4 గంటలు లోపల ఎంతసేపు జరిగిందో కానీ 3 గంటలు 4 గంటలు జరిగింది మాత్రం బయట అయిపోయారు. ఇవాళ 9 గంటలు జరిగింది. 9 గంటలు జరిగింది. తప్పు బాగా జరిగింది బాబు. ఇవాళ సంక్రాంతి అందరు చేసుకున్న ముఖ్యమంత్రి ఏమో సంక్రాంతి పండుగ పోయి మంచిగా చేసుకున్నాడు. ఇక్కడ 370 జీవో వల్ల ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. ఉపాధ్యాయులు ఉద్యోగులు అందరూ వచ్చేమో ప్రగతి భవన్ దగ్గర ధర్నా చేస్తున్నారు. ముఖ్యమంత్రి పోయి ఫామ్ హౌస్ పీడలు వాయిస్తాడు. ఇవాళ కనీసం క్యాబినెట్ మీటింగ్ జరిగితే 9 గంటల వాడు క్యాబినెట్ సమావేశం జరిగితే మరి 317 జీవో వల్ల ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు చనిపోతున్నారు, అనారోగ్యానికి గురవుతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ సమస్యలతో తల్లడిల్లుతున్నారు. అసలు దీనికి కారణం ఏంది, ఈ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి అని చెప్పి కనీసము దాని మీద చర్చించేటువంటి సమయం లేకపోవడము ఎంత దుర్మార్గమో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు నిన్న సమావేశంలో ఈ 317 జీవోని ఇష్యూ డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఇంకోటి పట్టుకొస్తాడు. కాబట్టి అసలు నిన్న సమావేశంలో 317 జీవో విషయంలో చర్చించకపోవడానికి కారణం ఏంది అంటే ముఖ్యమంత్రి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఏనడబోని వాళ్ళ సాగు వాళ్ళు జామని ముఖ్యమంత్రి కోరుకుంటున్నా, ఎవడో సమస్య ఇబ్బంది పడతలేరని అనుకుంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి. వాళ్ళకి అనుకూలంగా మేము ధర్నా చేసి మేము కోవిడ్ నిబంధనలు అనుసరించి మేము దీక్ష చేసే ప్రయత్నం చేస్తే అరెస్ట్ చేస్తేవి, ఇంకా అరెస్ట్ చేస్తూనే ఉన్నాను. ఇంకా దానిలో పెండింగ్లో ఉన్న కార్యకర్తలు అందరూ ఎవ్వరు దొరికితే వాళ్ళని తీసుకుపోతున్నారు. అదర్స్ దానిలో మొత్తం విరికిస్తున్నారు. కార్యకర్తలకు భోజనం పెట్టే ప్రయత్నం చేసేటువంటి వంటలో కూడా పట్టుకోతున్నారు పోలీసు వాళ్ళు. టెంట్ వేసిన టెంట్లో పట్టుకోబోతున్నారు, సౌండ్ పెట్టిన సౌండ్ సిస్టమ్ పట్టుకోబోతున్నారు. ఇంకా చివరికి ఘోరమైన విషయం ఏంటంటే అక్కడ స్వీపింగ్ చేసినటువంటి మున్సిపల్ కార్మికులు కూడా పోలీసులు పట్టుకోబోతున్నారు. అంటే ఇంత అరాచకం నిజాం కాలం కూడా చూడలేవారు. ఇంత దౌర్జన్యము ఇంకా ఇంత నిర్బంధము నిజాం కాలంలో కూడా ఇంతవరకు జరగలేవారు. ఏమనుకుంటాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అర్థమవుతలేదు. నువ్వు జైలుకి పంపుతీవి, పోతువి, మళ్ళీ ఓడానికి సిద్ధం ఉంటివి, లాఠీలతో కొడుతీవి, దెబ్బలు తింటివి, కాళ్ళు చేతులు విరవడుకుంటువి. ఇంకేం చేస్తావు నువ్వు చేసేది ఏముంది? ఇంకా ఏం జరుగుతుందో ఏం కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం కాదు. 317 జీవోను సవరించే వరకు కూడా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రాసి పెట్టుకో, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ నువ్వు మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, మానవత్వం లేని మానవుడుగా రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు, అనారోగ్యం గురుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పండుగ ఇప్పుడు జైన్ కావాల్సి వస్తుంది. అలా ఇబ్బందులు ఏందో కనీసము చర్చించకుంటే అసలు నీ మనసు ఏందో, ఆ మనసు ఎప్పుడు కలుగుతుందో అర్థం కాదు. ఆ కరిగే మనసు రాయి బండరాయి ముఖ్యమంత్రి దేనికోసం అన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటారు. కొంతమంది అంటారు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది? కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ఉత్తర్వులు ఏమన్నది స్థానికత ఆధారంగా ఇవ్వని చెప్పింది. ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి అరక మళ్ళీ దానికి బీజేపీ కేంద్రం అని పెడతారు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి. ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులు ఉద్యోగం కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది. 317 జీవో విషయంలో వెంటనే స్పందించాలి, వాళ్ళ సమస్యను పరిష్కరించాలి, వాళ్ళ ఇబ్బందులు తొలగించాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది. మేము కోవిడ్ ఉన్నప్పుడు కూడా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు భరోసా మేము ఇస్తున్నాం, తప్పకుండా మీ కండగా మేము ఉంటాం. తిన్నమన్నా లాంటి దెబ్బలు తిన్నాం, అన్ని భరించడం ఇంకా సిద్ధంగా ఉన్నాం. ఇంకా పట్టుకోవద్దు మాకు కార్యకర్తలను, ఇంకా అరెస్ట్ చేస్తున్నాం మీకోసం, ఇంకా అయితే ఇబ్బంది లేదు మాకు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ మధ్యలోనే
ఉపాధ్యాయుల ఉద్యోగులకు భరోసా ఇవ్వడానికి వాళ్ళకు అండగా భారతీయ జనతా పార్టీ ఉందని ఒక భరోసా ఇవ్వడానికి వర్చువల్ ద్వారా మా కేంద్ర నాయకులతో ఉద్యోగులతో ఉపాధ్యాయులతో వర్చువల్ సమావేశం కూడా నిర్వహించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. మొత్తం డేటా సేకరిస్తున్నాం, నెంబర్స్ డేటా సేకరిస్తున్నాం. ఉద్యోగులు ఉపాధ్యాయులకు దయచేసి సహకరించండి. మా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులకు మీ నెంబర్స్ ఇవ్వండి. మీతో కేంద్ర నాయకత్వం పూర్తిగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా మొదటి కోవిడ్ సందర్భంగా ఏ విధంగా వర్చువల్ సభలు నిర్వహించినామో ఈసారి కూడా తప్పకుండా మీకు భరోసా కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. మేము దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ కమిటీ చేసిండు. ఏమన్నా కమిటీ చేస్తాడు. కమిటీ ఈ కమిటీ చేస్తే ఎవరికి అర్థం కాదు. ఏంటి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎన్ని ఉద్యోగాలు ఖాళీ కమిటీ చేస్తాడట సార్ మా సారు. ఇప్పుడు ఈయన బిస్వాల్ కమిటీ చెప్పే బిస్వాల్ కమిటీ ఏం చెప్పింది? 191,000 ఖాళీ ఉన్నాయని చెప్పింది. అది కమిటీ కాదు. అది గతంలో ఖాళీల నుంచి ఏం చేసినావు? ఖాళీల విషయంలో సిఎస్ నేతృత్వంలో కమిటీ చేసినావు. ఏమైంది? మళ్ళీ మీ ముఖ్యమంత్రి మీ మంత్రి మీ అల్లుడు ముద్దుల అల్లుడి నేతృత్వంలో ఏం చేసారు? మళ్ళీ ఇప్పుడు ఇంకో కమిటీ అంటావు. అంటే ఏం చేస్తావు ఈ కమిటీ? అంటే కమిటీ ముఖ్యమంత్రి కమిటీ వేసిందంటే అది ఆనటి కదా బెస్ట్. కమిటీ వేసిందంటే అది కాలయాపన అన్నట్టు దాని అనుమానం లేదు. అలా ఈ అర్థం నిరుద్యోగ యువతకు అర్థమైపోయింది. ఈ కమిటీ చేస్తున్నాడు ఇక్కడ కమిటీ అవుట్ ఇక మళ్ళా ఇవాళ మళ్ళా కొత్తగా స్టార్ట్ చేసిండు. ఏది గతంలో బడ్జెట్ స్కూళ్ళకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం పెడతారా? ఇంగ్లీష్ మీడియం దాని పెట్టి తప్పేలేదు. దాని వల్ల మేము దాన్ని వ్యతిరేకించాం. కానీ ఉన్నటువంటి విద్యా వాలంటీర్ తొలగించినాడు. వాడు సాఫే లేరు, సిబ్బంది లేరు. నీకాడ తెలుగు మీడియాలకు సిబ్బంది లేరు. స్కూళ్ళలో కనీస సౌకర్యాలు లేవు. నీకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో. జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేవు. నువ్వు మళ్ళీ కొత్త నియామకాలు జరగకుండా ఇంగ్లీష్ మీడియం ఏ విధంగా తెలుసుకోవచ్చు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇది ఒక పెద్ద డ్రామా. ఇది మళ్ళీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల తెలుస్తాం, ఇంగ్లీష్ మీడియం ప్రోత్సహిస్తామని చెప్తే మళ్ళీ కార్పొరేట్ కాలేజీలు స్కూల్లో వస్తారు. మళ్ళీ సార్ అని చెప్పి మళ్ళీ ఇచ్చేది ఇస్తారు, మళ్ళీ మర్చిపోతాడు. మళ్ళీ దానికో కమిటీ అంటాడు. మళ్ళీ అవసరం వస్తుంది. కార్పొరేట్ స్కూళ్ళ నుంచి పైసలు దొబ్బడానికే ఈ కొత్త డ్రామా రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా తెలుసుకోస్తారు, పోయి తెలుసుకొని వచ్చి దాన్ని అమలు చేయి. దాన్ని వ్యతిరేకిస్తలేము. కానీ నీకు నిబద్ధత లేదు, నీకు నిజాయితీ లేదు, నీ మాట మీద నీకే విశ్వాసం లేదు. ఇచ్చిన హామీలు చూస్తే తెలుస్తుంది అది ఒకసారి. స్కూళ్ళలో కనీస సౌకర్యాలు లేవు. నువ్వేమో 2021 4,000 కోట్లు ఇస్తాంటివి. మళ్ళీ పోయిన అంతకుముందు 2,000 కోట్లు ఇచ్చినాడు ఆల్రెడీ. ఇప్పుడు మొత్తము 7,350 కోట్లు అంటివి. ఇప్పుడు 3,750 కోట్లు అంటున్నావు. మొత్తం టోటల్ చేస్తే 13,350 కోట్లు ఇవ్వాలి. ఇస్తావా? ఏమంటే 100 కోట్లు 1000 కోట్లు అంటావు. ఇప్పుడు నువ్వు చెప్పిన లెక్క ప్రకారమే 13,350 కోట్లు ఇవ్వాలి. మన పాదయాత్ర సందర్భం పోతుంటే బాత్రూమ్ లేవు, అమ్మాయిలకు కనీసం టాయిలెట్స్ లేవు, ఫ్యాన్స్ లేవు, స్కూల్ రూమ్స్ లేవు. మధ్యాహ్న భోజన పథకాన్ని చెట్ల కింద పడుతున్నారు వాళ్ళు. పురుగులు పడుతున్నాయి, ఆకులు పడుతున్నాయి, కాయలు పడుతున్నాయి, అన్ని పడుతున్నాయి. అలా ఒక్కసారనే స్కూళ్ళను సందర్శించినటువంటి పాపన వేనావు ఎప్పుడైనా? ఒక్కసారి ఇప్పుడు పోతారు. మళ్ళీ అంటే మళ్ళీ పోయి ఫుల్ బంద్ చేసి మొత్తం పెద్ద స్కూల్ మొత్తం కడతారు. దాని పోయి మొత్తం బ్రహ్మాండం స్కూల్ అంటది. బ్రహ్మాండం, అద్భుతం, 100%. కాబట్టి ముఖ్యమంత్రి ఏది పెట్టినా ఏది మాట్లాడినా కూడా ఒక ముఖ్యమంత్రి బాధ్యతతో పదవిలో ఉన్న ముఖ్యమంత్రి చెప్తే అది ఖచ్చితంగా అమలు చేసి జరిగి తీరాల్సిందే. అటువంటి ముఖ్యమంత్రి కావాలి మాకు. నువ్వు ఏది మాట్లాడినా ఈ ముఖ్యమంత్రి విశ్వాసం లేకుండా పోయింది. అసలు ఎవరు ఇంటలేడిగా ఎట్లా కోతలే ఉంటాడు. అవి వచ్చేది పీకెళ్ళలేదు, అది చేసేది పీకెళ్ళని చెప్పి అందరికి అలవాటు అయిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడతారు. చిన్నప్పుడు తాత ఇంటికి వస్తే తాత వస్తున్న ఒక చాకరీ కొని ఇస్తాడు, 5 పైసలు ఇస్తాడు, 10 పైసలు ఇచ్చినప్పుడు అనుకునే వాళ్ళం మేము. అంటే ముఖ్యమంత్రి కూడా ఒక పెద్ద హోదా, ఒక పెద్దన్న పాత్ర పోయిస్తాడు. మా అన్న, మా పెద్దన్న, తండ్రి, అన్ని రకాల ఊహించుకుంటాం మేము పెద్ద మనిషిగా. ఆయన ఒక మాట ఇస్తే ఒక క్యాబినెట్ మీటింగ్ ఒక విశ్వాసం, నమ్మకం ఏర్పడుతుంది ప్రజల లోపల. ఒక అసెంబ్లీ సమావేశం తర్వాత ఒక విశ్వాసం, నమ్మకం ఏర్పడుతుంది. ఎస్, ఏదో మేలు జరగబోతున్నదని. ఈ ముఖ్యమంత్రి ఏం చేసినా కూడా ఏం చేయడం తెలుసు. అయిపోయి నేనే వరంగల్ పోతాను. ఎందువల్ల వరంగల్కు? నీకు ఏం పని చెప్పరా? నీకు మనకు మోడీ గారు
కోవిడ్ సమావేశం పెడితే నువ్వు పోతుంది. చెప్పు నీ షెడ్యూల్ ఆ రోజు ఏం పరంగా చేసావు? దేశం అంతా కూడా అందరు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. మంచి సూచనలు ఇస్తారు. నీకేం తెలియదా పీకేదా? ఆయన ఇచ్చిన పట్టించుకోవాలి కదా నువ్వు అంతా పీకుడు పని ఏమన్నా నీకు షెడ్యూల్ ఇయ్యారు ఏం చేస్తావు చెప్పు. ఇప్పుడు నన్ను అడిగినా మళ్ళీ అడుగుతుంది చెప్పు. మోడీ గారు ముఖ్యమంత్రులు సమావేశం పెట్టినప్పుడు నువ్వు చేసిన ఘనకార్యం ఏంటని చెప్పరాదు. నువ్వు ఏం చేసినావు చెప్పరాదు. నీకు అంత బిజీ షెడ్యూల్ ఏం చెప్పరాదు. అయిపోయాలి హెలికాప్టర్ మా పంపితే టింగు టింగ్ అనుకుంటే వాళ్ళు వేరు. ఆ ఖర్చు ఇస్తే 10 కుటుంబాలు బాగుపడతాయి రైతులకు హెలికాప్టర్ ఖర్చు ఇస్తే. వర్షాలు నష్టపోయిన రైతులందరూ కూడా 7 సంవత్సరాలు ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకున్న పాపన వినవను. ఒక్క కుటుంబం పేరు చెప్పు నష్టపోయారు. ఒక్కసారి బోనస్ ఇచ్చినావు కదా. మళ్ళీ కేంద్రం అంటాం. నోటిఫికేషన్ ఏమంటే కేంద్రం అంటాడు. 370 జీవో రద్దు చేయదని సవరించు ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఎవరికి ఇబ్బంది కాకుండా చూడంటే అది కేంద్రం అంటాడు. పండించిన పద్ధతి గింజామంటే నువ్వే అంటావు. పంట నష్టం ఇవి అంటే కేంద్రం అంటాడు. మనకు లేఖ రాస్తారు. మధ్య కొత్త సాధించిన లేఖ రాస్తుంది. కాబట్టి దయచేసి కేవలం ఇవన్నీ కూడా 317 జీవోను ఆ విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పడుతున్న పన్నాగము. ఇబ్బంది పడుతున్నారు. నీకు వాట్సాప్ ద్వారా పంపుతున్నారు, సోషల్ మీడియా ద్వారా నీకు పంపిస్తున్నారు. తల్లి కాడ, భర్త కాడ, భార్య కాడ, తల్లిదండ్రుల కాడ, పిల్లల కాడ, మా అమ్మ కాడ ఉన్నది, మా నాన్న కాడున్నాడు, మేము ఎక్కడ ఉండాలి కేసీఆర్ సార్ అని చెప్పి నీకు చిన్నపిల్లలు కూడా నీకు వాట్సాప్ చేస్తున్నారు. చూడవు సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి చూడవి ఏడుస్తున్నారు. చిన్నపిల్లలు ఏడుస్తున్నారు అమ్మ నాన్నకు దూరం అయ్యి. నువ్వు సకుటుంబ సమేతంగా నువ్వు ఫామ్ హౌస్ ఉంటే ప్రగతి ఉంటుంది. నీ కుటుంబం మంచిగా ఉండాలి, దాన్ని వదలలే, మంచిగా ఉండాలి, కలిసి ఉండాలి. కానీ ఇంకోళ్ళు కలిసి ఉంటుంది ఎందుకు కోరుకుంటున్నావు అర్థం కాదు. అంటే మూర్ఖత్వం నీకు ఎందుకు, అంత సాడిస్తాను ఎందుకు అర్థం కాదు. ఆ సైకోతనం ఎందుకు నాకు అర్థం కాదు. ఇప్పటికి ఇప్పుడు కలిసి ఉండాలని కోరుకుంటారు ముఖ్యమంత్రి, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటారు తప్ప నీకు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇద్దరు సాడిస్ట్ మెంటాలిటీ ఎందుకు వచ్చినా అర్థం ఎందుకో అర్థం కాలే. కానీ వాళ్ళు అట్లా ఆలోచిస్తే నీ ఇప్సాప్ అవుతుంది. నువ్వు ఏం చేయాలో చేస్తాను నేను. నీ ప్రభుత్వం ఇస్తుంది వీటని గతంలో తెలుసుకో. ఉద్యోగులు ఉపాధ్యాయులు తెలుసుకుంటే ఎవరో ప్రభుత్వాలు కూడా తెలుసుకోసారి నీకు డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అయినా నీ జాతకం మంచలేదా దాన్ని మనం వేస్తాం. కానీ నువ్వు ఎంత చేస్తే అప్పుడు జాతకం సక్కలేదా, డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి సోయిలోకి రావాలి. వాస్తవ విషయాలు ప్రజలకు వివరించు, ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం దయచేసి చేయకు. 317 జీవో విషయంలో వెంటనే నుండి స్పందించాల్సిన అవసరం ఉందిగా నేను డిమాండ్ చేస్తూ, ప్రశాంతమైన వాతావరణంలో ఉద్యమం చేసేటువంటి భారతీయ జనతా పార్టీని కానీ ఉద్యోగస్తుల ఉపాధ్యాయుల మీద లాఠీలు జులిపించే ప్రయత్నం చేస్తే, అరెస్టులు చేసే ప్రయత్నం చేస్తే, కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ఎట్టి బస్సులో అడ్డుకుంటామన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించవలసిందిగా హెచ్చరిస్తూ, ఉపాధ్యాయులకు ఉద్యోగులకు మళ్ళా భరోసా ఇస్తున్నాం. మీరు ఇబ్బంది పడకండి, అనారోగ్యం పాలు కాకండి, ఆత్మహత్యలు చేసుకోకండి. ఈ మూర్ఖుడు మనసు గరగది. కాబట్టి వెంటనే మీకు అండగా మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు మేము భరోసా కల్పిస్తూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.